హలో భయ్యా! ఆ! ఆయన 'హనుమాన్' ట్రైలర్ చూసారా? చూశానన్న. ఎలా అనిపించింది? బాగుంది. ఓకే. 'తేజ సజ్జా' ఒకప్పుడు 'ఇంద్రసేన రెడ్డి' సినిమాలో ఆ! చిన్న యాక్టర్. ఆ! ఇప్పుడు హీరో అయ్యిండు. అవును. 'మహేష్ బాబు' సినిమాలు కూడా చేసిండు. చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకే పోటీ పోతున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఇది ఏమిటి అంటే ఒక ఛాలెంజింగ్ అన్నమాట. ఓకే. అంటే వాళ్ళకి ఛాలెంజింగ్ అని గాదు. అతను సినిమా నమ్ముకొని, అతను స్టోరీ నమ్ముకొని వస్తున్నాడన్నమాట. ఆ! ఇప్పుడు ఇతనికి ఏంటి అంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే, మన మోడీ గారు ఈ నెలలో రామ మందిరం ఓపెన్ చేస్తుర్రు. చాలా మంది మన బజరంగ దళ్ వాళ్ళు, రామ్ భక్తులు చాలా మంది ఎళ్లి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే నడుస్తది. బ్లాక్ బస్టర్ కొట్టకున్నా గాని సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా కొడతది. సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలున్నాయి గదా! వాళ్ళ మధ్యనే ఉన్నాయి భయ్ ఇప్పుడు చిన్నవాడిని చిన్నవాడు కొడితే పెద్ద ఏముండది. హ్మ్. చిన్నవాడే పెద్దవాళ్ళని కొడితేనే అతనికొక బ్రాండ్ అనేది వచ్చేస్తదన్నమాట. ఓకే. అలాగే 'దిల్ రాజు' సార్ మీద ఈ మధ్య బాగా ట్రోల్స్ పెరుగుతున్నాయి. థియేటర్‌లో ఇస్తాడని. దీనిపై ఇక 'దిల్ రాజు' పైన గనుక మనం ట్రోల్ చేసినామనుకో లైఫే ఉండదు. హ్మ్. అది ఎవరికైనా సరే. అతనంత మంచివాడు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క హీరోకి అతను హెల్ప్ చేస్తుండు. ఇప్పుడు 'బల్గం' మూవీ చూడండి. ఆ! 100 అవార్డ్స్ అండి. ఎవరికైనా నచ్చినాయండి ఇంతట్లో ఏ పెద్ద తోపు హీరో కూడా రాలేవు. అంతగనం అవార్డ్స్ వచ్చాయి. హీరో యాక్టింగ్ 'బల్గం' మూవీలో చూసి ప్రతి ఒక్క మళ్ళా ఆయన పైన ఇంకో ట్రోల్ గూడా చేశారు. అరే! మేము థియేటర్‌లో రిలీజ్ చేస్తే మీరు బయట చూసుకుంటున్నారా అని ఎవడో ఫేకేసాడు. కానీ ఆయనేం చెప్పాడు, మేమే వస్తాం మా టీమ్ తీసుకొని ఏ ఊరికి కావాలో చెప్పండి థియేటర్స్ ఓపెన్ చేస్తారు. అందరూ చూడండి. హ్మ్. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ రియాలిటీ వచ్చిందని అతనే థియేటర్స్ తీసుకెళ్ళి స్క్రీన్ ప్లే తీసుకొని ఊర్లో చూయించాడు. హ్మ్. ఇలాంటివి చేస్తూ ఉంటారండి కొంతమంది చిల్లరగాళ్ళు. దాని గురించి మనం పట్టించుకోకూడదసలు. ఓకే. అంటే పండక్కి అందరికి సమానంగా థియేటర్‌లు ఇస్తారంటావు. సమానంగా అంటే కొంతమంది ఏమిటి కానీ అంటే పెద్ద హీరోస్ ఉంటారు కదండీ! ఇప్పుడు ఇంట్లో ముగ్గురు కొడుకులున్నప్పుడు ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఆ! అలాంటేనే ఇక కొంచెం ఈ పెద్ద హీరోస్ కాబట్టి టికెట్ దొరకకపోతే నొల్లి నొల్లి చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ టికెట్స్ ఇస్తారు. హ్మ్. చిన్న హీరో వరకు తక్కువ ఉంటారు. అదే సినిమా గనుక చిన్న హీరో బ్లాక్ బస్టర్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తారు కదా! థియేటర్స్. ఇప్పుడు మన 'సలార్' మూవీ చూసాము. అలా ఇప్పుడు 'సలార్' మూవీ చూసాం. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు ఏంటిది హీరో మన 'షారుఖ్ ఖాన్' గారొచ్చారు. ఆయన సినిమా ఫట్ అయింది. మన 'సలార్' హిట్ అయింది. ఇప్పుడు తర్వాత థియేటర్స్ మనం తీసుకున్నాం గదా! ఓకే. 'హనుమాన్' సినిమా ఆ! పండక్కి అన్నిట్లో ఏది ఇది హిట్ అవుద్దా కాదా? అన్నిటికన్నా నంబర్ 1 అది. అది మనం చూసి గాని చెప్పలేమండి. ఇక్కడ పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలవుతుంది గదా! పాన్ ఇండియా లెవెల్ ఆ! హిట్ అయితే 5 పాన్ భాషల్లో. ఇండియా లెవెల్ అయితే మంచిగా వచ్చేసినట్టే అండి అన్నమాట. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఎక్కువ 'మహేష్ బాబు', 'వెంకటేష్' గారికి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పెద్ద హీరోలు కాబట్టి ఓకే. ఒక మన సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా. దాని విషయంలో అయితే మనం చెప్పలేము. హ్మ్. ఎందుకంటే కొంచెం అభిమానం అనేది ఉంటది గదండీ! ఎక్కువ మటుకు అట్లా. ఓకే. మీకు ఏంటంటే ఇప్పుడు ఆయన తోపు, తురుము అని చెప్పడం తప్పనమాట. హ్మ్. ఇతను ఒకవేళ గ్రేట్‌గా ఎదిగిండంటే ఇక అది మనం ఇక తీసుకురాలేం బయటికి. హ్మ్. అలా. సో, ఇప్పుడు మనకు ఇండియాలో ఆ! హనుమాను సంక్రాంతికి సూపర్ మ్యాన్ లాగా ఆ! ఖచ్చితంగా. సక్సెస్ అవుతాడంటావు. ఎందుకుగారండి ఇప్పుడు? హ్మ్. నేనిప్పుడు మళ్ళా చెప్తున్నా. అతనికి చాలా సపోర్ట్‌గా ఉంటారు. బజరంగ దళ్ అంటే ఒక గొప్ప మనుషులు వాళ్ళంతా. వాళ్ళందరూ ఎళ్లి సినిమా చూసినానికి ఎంతమందున్నారు బజరంగ దళ్‌లో చాలా మందున్నారు. ఓకే. మళ్ళా తర్వాత ఓకే. టీజర్‌లో, ట్రైలర్‌లో చూసిన గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి? ఇగ మంచిగుంది భయ్య. కాకపోతే కొంచెం అక్కడక్కడ కొన్ని మిస్టేక్ అన్నట్టు అనిపించింది నాకు. ఓకే. ఇక దాన్ని కొంచెం ఇక సరిప్పుడైతే చేసుకోలేము. అది చూసేవాళ్ళు చూస్తారు. ఓకే. అంటే కొంతమంది హాలీవుడ్ గ్రాఫిక్స్ కనపడుతున్నాయి. అంత బాగున్నాయి అంటున్నారు. మంచిగున్నదని నేను చెప్తున్నాను కాదనకచ్చిన. కాకపోతే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏంటంటే హాలీవుడ్ మూవీలు చూస్తున్నారు. హ్మ్. ప్రతి ఒక్కనికి అర్థమైపోతుంది. హ్మ్. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా సరే హ్మ్. కొంచెం ఎక్కడెక్కడో చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. ఇలా కొంచెం 1, 2 అట్లా అనిపిస్తుంది నాకు. ఓకే. పండగకి జై హనుమాన్ అంటావు అయితే. ఖచ్చితంగా. ఓకే. నేను వీర హనుమాన్ భక్తుడినండి. ఓకే. ఎక్కువ రాముని కన్నా ఎక్కువ నేను హనుమంతుడికే ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకంటే రామాయణం నడిపించింది హనుమంతుడే. జై జై హనుమాన్. బజరంగ్ బాల్, జై హనుమాన్. థాంక్ యూ.